ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువులారా, మఠవాసులారా, ప్రస్తుత క్రైస్తవులారా, యేసు ప్రభు పేరిట మీకందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాను. మిమ్మల్ని మీ విచారణలో కలిసి మీతో మాట్లాడే అవకాశం ఇప్పట్లో కుదిరే పని కాదు. ఇప్పటికే కలవలేకపోతున్నానని కొంతవరకు బాధగా ఉంది. ఈ వీడియో సందేశం ద్వారా మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఈ రోజుకి మీ మధ్యకు అగ్రపీఠాధిపతులుగా ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. తొందరగానే గడిచిపోయాయి అనిపిస్తుంది. ఆ ప్రభు దయ వలన దీవెనల ఫలితంగా ఇప్పటికీ ఇలా ఉన్నాను. మీ ప్రార్థనా సహాయం, ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు అన్న వాటి తోడ్పాటుతో కొన్ని పనులు చేయగలిగాను. ఇంకా చాలా ఉన్నాయి. సమయం, వనరులు ప్రభు ఏర్పాటు చేయాలి, ప్రసాదించాలి. మిగిలిన ఉన్న పనులు కూడా అవుతాయి. 8వ వార్షికోత్సవం అని మాత్రమే కాదు, కానీ నేను మీతో మాట్లాడాలన్నటువంటి ఆశతో ఈ సందేశాన్ని మీకు వినిపిస్తూ మీకు చేరువలో ఉండాలన్న కోరికను వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ అందరూ క్షేమంగా ఉన్నారని, ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో కూడా ప్రభు పట్ల భయభక్తులతో ఉంటూ మీ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ తెచ్చిపెట్టిన పరిస్థితుల్లో మనం అందరం సతమతమవుతూ ఉన్నాం. లాక్డౌన్ మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు ఇది కొన్ని రోజులే కదా అనుకున్నాం. నిబద్ధతతో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశాం. విజయవంతంగా లాక్డౌన్ ముగిసింది. అలాగే మే మాసం వరకు అన్నీ పాటించాం. భయాందోళనలు ఉన్నా, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా ముందుకు వెళ్తున్నాం. సంఖ్యాపరంగా చూస్తే కరోనా వైరస్ తగ్గకపోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2 లక్షల నుంచి పాజిటివ్ కేసులు వచ్చాయని. మరి ఈ కోవిడ్ ఈ విధంగా తాండవం చేస్తూనే ఉంటుంది. పేద మధ్యతరగతి ప్రజలు, ప్రైవేట్ ఉద్యోగాల మీద ఆధారపడి ఉండే కుటుంబాలు, చిరు వ్యాపారస్తులు, కూలి పనులు దొరకని స్థితిలో ఉండేవాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇదంతా మిమ్మల్ని ఇంకా భయాందోళనకు చేయాలని కాదు. ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఇంకా ఏం జరగబోతుంది అన్నటువంటి ప్రశ్నలు మనల్ని మానసికంగా కృంగదీసే అవకాశం ఉంది. ఎన్నో విధాలుగా ఒత్తిళ్లకు గురై ఇప్పటికే బ్రతుకు బండి మోయలేని బరువుగా తయారవుతుంది. అంతా అయోమయంగా ఉంది కదా. మరి ఈ పరిస్థితుల్లో మానవ ప్రయత్నంగా, మనోధైర్యంతో మనం చేయగలిగిన అంతా చేస్తూ ముందుకు వెళ్ళాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే లేక జారీ చేసే సూచనలు, నియమ నిబంధనలు పాటిస్తూ మనం అందరం గత 4 నెలల పాటు సహకరించినట్లే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకుంటూ మన ఇంటి చుట్టూ ఉన్న వారికి ఈ వైరస్ సోకకుండా మనం కృషి చేద్దాం, జాగ్రత్తలు తీసుకుందాం. ఈ మహమ్మారి ఎప్పుడు పూర్తిగా అదుపులోకి వస్తుందో, ఎప్పుడు ఈ మానవ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఇదే. ఇలా క్షేమంగా ఉండాలని, మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాగ్రత్తలు తీసుకోమని, నిర్లక్ష్యానికి గురి కాకుండా చూసుకోమని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన విశ్వాసము, క్రైస్తవ జీవితం మనసులో ఉండాలని, మనం విశ్వసించి ఆరాధించే ఆ సృష్టికర్త, ఆ దేవుడు యొక్క తోడ్పాటు
అనుగ్రహ ఆశీస్సులు మనకు అవసరం అన్నది అక్షర సత్యం. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో అవి మనకు, ముఖ్యంగా క్రీస్తు భక్తులమైన మనకున్నటువంటి విశ్వాసం అలా ఆ ప్రభు మీద ఆధారపడి ఉంటూ ఆయన మీద భారం వేస్తూ మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా, చేయగలిగిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్దాం. ప్రభు విమోచిస్తారు అన్న ఆశతో మనం కలుద్దాం. దానికి మీ ప్రార్థన, మీ విశ్వాస జీవితం, పరిశుద్ధ గ్రంథ పఠనం ఇవన్నీ కూడా తోడ్పడుతున్నాయని నేను భావిస్తున్నాను. మరి కొన్ని విషయాలు, ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో, పరిస్థితుల్లో మన బాలబాలికలు, యువకులు ఎక్కువగా ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పాలి. నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. ఈ పరిస్థితి చాలా బాధాకరం. 5 నెలలకు పైగా పాఠశాలలు, విద్యా సంస్థలు మూతపడ్డాయంటే మన పిల్లలకు ఎంత నష్టం జరుగుతుంది. విద్యాభ్యాసంలో 1 అడుగు 2 అడుగులు వెనక్కి వెళ్ళడం కాదు, ఏకంగా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినంత ప్రభావం మన ఈ యువకుల మీద, బాలబాలికల మీద పడే అవకాశం ఉంది. అందరూ ప్రమోట్ అయితే, పాస్ అయితే సంతోషించాలి, కానీ మూకమ్మడిగా అందరూ ఎలాంటి పరీక్ష లేకుండా పాస్ కావడం అంత మంచిది కాదని మనకు తెలుసు. ఇది ఇలా ఉంటే నూతన విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న తెలియని పరిస్థితి. ఇంట్లో ఆన్లైన్ సహాయంతో చదువుకోవడం ఒక ప్రత్యామ్నాయమని చెప్తున్నా, సమాజంలో ఎక్కువ శాతం మంది అది కష్టంతో కూడిన పని. పేద మధ్యతరగతి కుటుంబాలకు తగిన ఏర్పాట్లు చేయడం భారంగా ఉంటుంది, కొంతమందికి అసాధ్యం కూడా. కొన్ని తల్లిదండ్రులు దగ్గరుండి చదివించగలుగుతారా అంటే అది కూడా వీలు పడదు. రోజువారీ ఉద్యోగాలు, పనిపాట్లు మానుకొని పిల్లల చదువు చూడటం, రోజంతా ఇంట్లో ఉండడం అది కుదిరే పని కాదు. దీనికి తోడు ప్రైవేట్ స్కూల్స్లో కష్టకాలంలో ఉన్నా కూడా ఫీజులు కట్టడం అవసరమని అన్న ఆభారం కూడా కొంతవరకు కుటుంబాలను కృంగదీస్తూ ఉన్నాయి. మరి ఇంకా మన యువత విషయానికి వస్తే, ఈ కరోనా వలన ఉద్యోగాలు ఉంటాయా ఉడతాయా అనేవాళ్ళు, ఇంకా ఉద్యోగాల కోసం అన్వేషణలో ఉన్నవాళ్ళు, పై చదువుల కోసం ప్రణాళికలు వేసుకుని ఉన్నవాళ్ళు, ఇలా యువత అంతా కూడా ఎటు చెప్పలేని అన్న అయోమయ పరిస్థితిలో ఉంటున్నారు. దీనివల్ల తల్లిదండ్రులకు ఇబ్బందిగానే ఉంటుంది. నేనుగా ఏం చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు. యువతకు, బాలబాలికలకు మీకు చెప్పేది ఇదే: నిరుత్సాహపడకండి. ఈ మహమ్మారి పరిస్థితి దాటిపోతుంది అని ఓపికతో వేచి ఉందాం. ఆశతో ఈ పరిస్థితి మారుతుంది అన్న దృక్పథంతో ఉందాం. యువకులారా, మీ సమయాన్ని, మీ పరిజ్ఞానం, మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించండి. సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి జాగ్రత్త వహించండి. ఇంటి పనుల్లో మీ అమ్మా నాన్నలకు తోడ్పడండి. ఖర్చులు తగ్గించుకొని తల్లిదండ్రులకు తోడ్పడండి అని మాత్రం మీకు సూచిస్తున్నాను. ఈ కరోనా పాండమిక్ దాటిపోతుందిలే అన్న ఆశతో ఉన్నాం. మనం సృష్టించిన, ఇంతవరకు కాచి కాపాడుతూ ఉన్న ఆ దేవుడు, ప్రేమగల తండ్రి ఉన్నారు కదా అన్న నమ్మకంతో మొరపెట్టుకుంటూ ఉందాం. మీరు యువత కూడా ఈ మనసుతో ఉంటారని ఆశిస్తున్నాను. ప్రార్థన మరవకండి, ప్రభువుతో సంప్రదిస్తూ ఉండండి. మరొక విషయం, ఈ కోవిడ్-19 నేర్పించే పాఠాలు మనం కొన్ని నేర్చుకోవాలి. ఇప్పటికే నేర్చుకున్నాం అని అనిపిస్తుంది. మన శక్తియుక్తులన్నిటినీ కూడగట్టుకొని దీన్ని ఎదుర్కోవాలి. గత 6 నెలలుగా కోవిడ్ వైరస్ గురించి అన్ని రకాల మాధ్యమాల ద్వారా చాలా వివరాలు మనం తెలుసుకుంటున్నాం. ఓ ప్రక్క భయపెడుతూనే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రతినిత్యము ప్రకటనలు, సూచనలు చేయడం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇదంతా మన శ్రేయస్సు కోరి చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ శారీరక శుభ్రత గురించి, ఆహార పదార్థాల గురించి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం గురించి, భౌతిక దూరం గురించి, అందుబాటులో ఉండే సాధారణ ఔషధాల గురించి సూచనలు మనం వింటున్నాం.
ఎవరికి ఏది ఇష్టమో సాధ్యమో వాటిని పాటించే ప్రయత్నం చేస్తున్నాము. జీవిత విధానాలు, అలవాట్లు, పద్ధతులు కోవిడ్-19 కారణంగా అవసరమైన మేరకు మార్చుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండి ప్రయత్నం చేస్తున్నాం. లేదంటే వైరస్ కాటు బలైపోయే అపాయం ఉంది. మన కారణంగా ఇతరులు కూడా, అంటే వ్యక్తిగత ఇతరులు కూడా బాధ గురయ్యే పరిస్థితి కాబట్టి మనం బాధ్యత తీసుకోవాలి. ఈ విషయంలో చాలా వరకు మనం అందరం మన దేశంలో ఉన్న ప్రజలు జయప్రదం అయినట్లే అని అనాలి. వ్యాధి నిరోధక శక్తి గురించి చాలా విస్తృతంగా వింటున్నాం మనం. హెచ్చు స్థాయిలో ఈ వ్యాధి నిరోధక శక్తి మనలో ఉండాలని ప్రతి కుటుంబంలో ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. పౌష్టిక ఆహారంతో పాటు వ్యాయామం అవసరం అంటున్నారు. ఇందుకు మన దినచర్యల్లో మార్పులు తప్పకుండా వచ్చేలా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇదంతా అందరికీ చెప్పేపాడి మాటే. అయితే నేను మీ ముందు ఒక ఆలోచన మీ ముందు ఉంచుతున్నాను. వ్యాధి నిరోధక శక్తి పెంచుకున్నట్లే మీరు నేను చెడు నిరోధక శక్తి అనేది పెంచుకోవాలి. ఇది అధికంగా మనలో ఉండాలి. అది ఎలాగండి అంటారా? సత్యము, నీతి, నిజాయితీ, మంచితనం మనలో స్థిరంగా నిండుగా ఉంటూ ఉండాలి. అవి మనల్ని చెడు నుండి దూరంగా ఉంచుకోవడమే కాకుండా చెడును నిరోధించే వాళ్ళంగా, మంచితనం పెంపొందించే వాళ్ళంగా, ఆ మంచితనం 10 మందికి పంచిపెట్టగల వాళ్ళంగా ఉండాలి. ఇందుకు మనల్ని మనం దృఢపరచుకోవాలి. నైతిక, ఆధ్యాత్మిక శక్తిని అధికం చేసుకోవాలి. దీనికోసం స్వీయ నిరంత్రణ శక్తి, దృఢ సంకల్పము, సత్యము, నీతి, నిజాయితీలతో కూడిన నిబద్ధత మనం కలిగి ఉండాలంటే అందుకు తగిన నిరంతర సాధన ద్వారానే అది సాధ్యమవుతుంది. మనం సొంతం చేసుకోగలం. ఇక్కడ వీటి కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. లేనట్లయితే రాజీ పడి బ్రతికేటట్లు తయారవుతాం. అప్పుడు మనలో చెడు నిరోధక శక్తి క్షీణించిపోవడమే కాకుండా క్రమక్రమంగా అది పూర్తిగా మనలో నశించిపోయే అపాయం ఉంది. ఈ చెడు నిరోధక శక్తి లోపించడం వల్లనే మనం అందరం నిత్యము చేదరించుకొని విలువలు లేని సామాజిక వాతావరణం మన చుట్టూ ఉండడం, మన జీవితానికి ఉండవలసిన అందచందాలను ధ్వంసం చేస్తున్న ఈ పరిస్థితి చూడటం మన అందరికీ బాధాకరంగా ఉంది. దీని వెనుక ఉన్న కారణం ఈ చెడు నిరోధక శక్తి వ్యక్తిగత జీవితంలో, మన సమాజంలో, సమయం ఉన్న వాళ్ళలో లేని కారణంగానే అది కొంతవరకు తక్కువ కావడం వల్లనే ఇలాంటివి జరుగుతుందని. మన ముందు దీనికోసం ఏ మార్గాలు ఉన్నాయి? పోషకాహారం, వ్యాయామం, చాలినంత నిద్ర, విశ్రాంతి మొదలైనవి వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి అని ఎలా అంటున్నామో, చెడు నిరోధక శక్తి విషయంలో కూడా తప్పనిసరిగా చేయవలసినవి, పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు ఇవి జీవిత విధి విధానాల రూపకల్పనలో తోడ్పడతాయి. ఒక అలవాటు ప్రకారం జీవిస్తూ ఉండడం వేరు, ఒక ప్రణాళికాబద్ధంగా, హేతుబద్ధంగా జీవించడం వేరు. అలవాటు ప్రకారం చేసే అన్నీ తప్పు అని కాదు, సబబు కాదు అని కాదు. ఎందుకంటే రోజువారీ జీవితంలో చాలా పనులు మనం అలవాటు ప్రకారం చేసేవి ఉంటాయి. అలాంటి వాటి వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. కానీ ప్రతిసారి అనుకొని ఎలా, ఎందుకు, ఎప్పుడు అని రోజువారీ చేసే పనులు మనం అలాంటి ప్రశ్నలు వేసుకొని తర్జన లేకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి దానికి అవసరమైన శారీరక శక్తి, మానసిక శక్తి అనేవి ఉంటాయి మనలో. ఈ చెడు నిరోధక శక్తి కొంతమేరకు మన అందరిలో ఒక సహజ సిద్ధంగా ఉండే మనస్తత్వంగా, నైతిక శక్తిగా ఉంటుంది. అందుకే తప్పు చేయకూడదు అన్న తలంపు, చెడు జరగకూడదు, నీతి నిజాయితీలు కట్టుబడి ఉండాలి అన్న ఆలోచన సహజంగానే మానవులందరి హృదయాల్లో ఉంటుంది. అయితే అలా ప్రతినిత్యం స్థిరంగా మనలో ఉంటూ ఉండడానికి అన్ని విషయాలలో అలా మొక్కవని పట్టుదలతో, దృఢ సంకల్పంతో ఉండడానికి
ఆంతరంగిక పోషణ అవసరం. ఇది ఆహార పదార్థాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా లభ్యమయ్యేది కాదు. ఆధ్యాత్మిక చింతన, దైవాధీనంలో ఉండాలన్న ఆశ, మంచి గురించిన సంపూర్ణ అవగాహన, మన మత గ్రంథాల ద్వారా, మత సాంప్రదాయాల ద్వారా మనకు ఇవ్వబడే సూచనలు, బోధనలు, ఆజ్ఞలు, గురువులు మరియు పెద్దల సలహాలు, సూచనలు, వాళ్ళ బుద్ధిమాటలు మొదలైన వాటన్నిటి ద్వారా వచ్చే స్ఫూర్తి, ప్రేరణ ప్రభావంతో ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానం, జీవిత విధానం, నిబద్ధతతో కూడిన పద్ధతులు, అన్నిటికంటే మించి మౌలిక ఆధ్యాత్మిక నైతిక విలువలు మన హృదయాలలో అంత చోటు సంపాదించుకోవాలి. మన వ్యక్తిత్వం ఈ విధంగా రూపురేఖలు దాల్చుకోవాలి. ఇలా మనము మన జీవితాలు ఉన్నప్పుడు మంచిని కాపాడే వాళ్ళంగా, మంచిని పెంపొందించే వాళ్ళంగా, మంచి కోసం ధైర్యంగా, నిర్భయంగా నిలబడే వాళ్ళంగా ఉండగలం. ఇలా ఉండడం వలన మనకు ఏంటి ప్రయోజనం అని అంటారేమో, కానీ జీవితం అర్థవంతంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. అలా అని మాత్రం నేను చెప్పగలం, మీరు కూడా చెప్పగలరు. ప్రతి విషయంలో లాభ నష్టాలు బేరీజు వేసే ఏదో ఒక రకంగా స్వప్రయోజనం ఉంటేనే కలుగు చేసుకుంటున్నాం అన్నది ఒక ధోరణిగా మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణంలో చూస్తున్నాం. ఇది విస్తృతంగా కనబడే మనస్తత్వంగా మన ముందు ఉన్నది అని అది అందరినీ ప్రభావితం చేయడమే కాకుండా స్వార్థానికి బలయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ మనం అందరం రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి శతవిధాలుగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి అని చెప్పే మనం సకల మత సాంప్రదాయాలు, నీతి సూత్రాలు, నీతి పద్యాలు అన్నీ కూడా ఈ చెడు నిరోధక శక్తిని కలిగి ఉండడానికి సహాయపడటానికే కదా. మన చుట్టూ ఉన్న చెడును ఛేదరించుకునే మనం, అన్యాయ అక్రమాలను ఖండించే మనం, ఇదంతా చెడు నిరోధక శక్తి మనలో లోపించడం వల్లనే, మన సమాజంలో లోపించడం వల్లనే అని గుర్తించి దీనికి విరుగుడేమిటో తెలుసుకునే ప్రయత్నాలు చేయడం ఎంతైనా అవసరం. క్రీస్తు భక్తులమైన మనకు తోడుగా ఉండే క్రీస్తు ప్రభు ఉన్నారు. మనకు శ్రీసభ అనే కుటుంబం ఉన్నది, సంఘం ఉన్నది. ఈ లాక్డౌన్ కాలంలో అది ఎత్తివేసిన తర్వాత కూడా ఈ కోవిడ్-19 కరోనా వైరస్ తట్టుకొని పయనించడానికి దేవాలయాల్లో మరియు దివ్యవాణి, యూట్యూబ్ లాంటి మాధ్యమాల సహాయంతో దివ్య సంస్కారాల ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా తోడ్పడే ప్రయత్నం మన శ్రీసభ చేస్తూ వచ్చిన మాట వాస్తవం. దేవాలయాలు తెరవడం లేదు, ఆలయాలకు వెళ్ళలేకపోతున్నాం అన్నటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ లోటును భర్తీ చేస్తూ నేరుగా మన గృహాల్లోకి ప్రార్థన చేసుకోవడానికి దివ్యబలి పాక్షికంగా పాల్గొనేలా ప్రభు మన కోసం ఈ విధంగా ఏర్పాటు చేశారు. పూజారాధనలు, ప్రార్థనలు, పరిశుద్ధ గ్రంథ పఠనం మొదలైనవి నేరుగా మనం ఎదుర్కొనే ఇబ్బందులకు, కష్టాలకు వెనువెంటనే పరిష్కారాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ వీటి ద్వారా లభ్యమయ్యే అనుగ్రహ బలంతో, జ్ఞానంతో, ఆత్మస్థైర్యంతో బ్రతుకు బండిని ముందుకు నడిపించే కృషి చేస్తూ ఉండవచ్చు. ఓ ప్రక్క వీటి మూలంగా చెడు నిరోధక శక్తి పెంపొందించుకుంటూనే మరో ప్రక్క గుండె నిబ్బరంతో జీవించవచ్చు. ఒక తలుపు మూసుకుపోయినప్పుడు ఆ ప్రభు మరొక తలుపు తెరుస్తారు, తలుపు తెరవబడుతుంది అన్నటువంటి నమ్మకం ప్రభునందు మనకు ఉండాలి. అయితే అందరిలాగా ఈ కోవిడ్-19 కరోనా వైరస్ తెచ్చిపెట్టిన పరిణామాలను ఎదుర్కొంటున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి నిరుత్సాహానికి, నిరాశ, నిస్పృహలకు, నిస్సహాయత స్థితికి గురయ్యే అవకాశం ఉంది. కానీ సృష్టికర్త, జీవన ప్రదాత అంతా ఆ ప్రభు ఆధీనంలో ఉంటుందని విశ్వసించే మనం ఇలాంటి ఒత్తిళ్లతో కూడిన సమయంలో కూడా చేయగలిగినంతా చేస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలి. మన భక్తి విశ్వాసాలకి ఇది పరీక్షా సమయం. సముద్రం అల్లకల్లోలంగా మారి శిష్యులను భయభ్రాంతుల్ని చేస్తున్నప్పుడు పడవలో ప్రభు నిద్రిస్తున్న దృశ్యము మనకు సువార్తలో గుర్తుకు రావాలి. పడవ మునగదులే, మనం సురక్షితంగానే ఉంటాంలే అన్న విశ్వాసం ప్రభునందు ఉంచి మనం నడుద్దాం. జీవితంలో మనల్ని సుఖపెట్టి
మనల్ని సంతోషాలతో నింపే అనేక విధాలుగా నిత్యం అనుభవించే మనం ఈ కష్టకాలంలో వాటిని ఆ దేవుడే ఇస్తున్నారని మర్చిపోకూడదు కదా. మరణం అంటే అందరికీ భయమే. మరి యేసుక్రీస్తు భక్తులమైన మనం మరణం అంటే భయపడకూడదు కదా. అయితే ఇది మాటల్లో అన్నంత తేలిక కాదు. అవును, మరి ఈ వ్యాధి సోకకుండా ఉండాలన్న కోరుకోవాలి. చావును కొని తెచ్చుకోకూడదు, అంతవరకు సరే. మరణం అంటేనే భయం వేస్తుంది అన్న స్థితిలో ఉండకూడదు. అలా భయాందోళనకు గురైతే రోజువారి పనిపాటలకు మరో బాధ్యతలకు భంగం కలిగే అపాయం ఉంది. అక్కడే మనకు విశ్వాసం ద్వారా వచ్చే మనోధైర్యం అవసరం. యథార్థాన్ని కాదనకుండా స్థిరమైనటువంటి మనసుతో ఉండాలి. ఎన్నాళ్ళైనా కొన్నాళ్ళే లాంటి సూక్తులు మరణం రావడం ఖాయమని ఒప్పేసుకోవడానికి, మరణం పట్ల నిర్భయంగా ఉండడానికి తోడ్పడతాయి. అలాగే అంతకంటే శక్తివంతంగానే క్రైస్తవ విశ్వాస సత్యాలు మరణం పట్ల నిర్భయంగా ఉండడమే కాక దానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండడానికి కూడా తోడ్పడాలి. ఇక్కడే ఇంకొక ఆలోచించదగ్గ విషయం ఉంది. కరోనా విషయంలో ఎందుకు ఆందోళన చెందుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం? ఒకరితో ఒకరు, ముఖ్యంగా మన కుటుంబ సభ్యులతో, బంధువులతో జాగ్రత్తగా ఉండండి, ఎవరింటికి వెళ్ళకండి, వైరస్ సోకిన వారి నుండి ఎంత దగ్గర స్నేహితులైనా దూరంగా ఉండండి అని మనం పరస్పరం హెచ్చరించుకుంటూ ఉంటున్నాం. ఈ వైరస్ బారిన పడితే సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి అన్న భావంతో చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ వస్తే చచ్చిపోతామేమో, చచ్చిపోతే ఎలా అన్న భయంతో కూడిన అభిప్రాయాన్ని వెల్లడి చేయడంలో మరణమే ఈ భయానికి, ఆందోళనకు అసలు కారణంగా ఉంటుంది. మరి వైరస్ వస్తే పరిణామాలను ఊహించుకొని ఆందోళన చెందడం, భయపడటం సహజమే. ఈ పరిణామాలను తట్టుకోవడం, ఎదుర్కోవడం ఎలా అన్నది కష్టమైన ప్రశ్నే. ఇక్కడే మన విశ్వాసం ద్వారా వచ్చే ఆలోచనలు, దృక్పథాలు, జీవితం యొక్క అర్థము, పరమార్థము, జీవిత గమ్యం మొదలైనవి మనకు తోడ్పడుతున్నాయా లేదా అన్నది పరిశీలించి చూడటం ద్వారా మనలో మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం అధికమయ్యే అవకాశం ఉంటుందని నా నమ్మకం. మీరు కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మరణం అంటే భయపడకుండానే కరోనా గురించి సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటూ జీవించవచ్చు. మన ఇరుగు పొరుగు వాళ్ళకు వచ్చినప్పుడు కానీ, మన సొంత వాళ్ళకు వచ్చినప్పుడు కానీ సహజంగానే ఎక్కువ భయం, ఆందోళన అన్న వాటికి గురవుతాం. కాబట్టి ఆ భయం మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇక్కడ విశ్వాసం మనకు తోడ్పాటు ఇస్తుంది అని భావిస్తున్నాను. అభద్రతా భావానికి గురై నిరుత్సాహపడిపోకుండా కాపాడుతారు ఆ ప్రభు. నిస్సహాయత స్థితిలో ఆ దేవుడు చేయూత ఇస్తుంటారు, లేక మార్గం చూపిస్తారు అన్న ఈ విశ్వాసంతో కరోనా వైరస్ లేక ఇంకేదైనా విపత్తు వచ్చినప్పుడు నిలబడే ప్రయత్నం చేద్దాం. మనం ఆ విశ్వాసాన్ని పోషించేవే దివ్య సంస్కారాలు, ప్రార్థన, పరిశుద్ధ గ్రంథ పఠనం, కుటుంబ ప్రార్థన మొదలైనవి. వీటిల్లో కొన్ని ఈ కరోనా పరిస్థితుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు, వాటిలో పాల్గొనలేకపోవచ్చు. కానీ వాటిని విస్మరించకుండా ఉండాలి. ఇవన్నీ మీ ముందు నేను కూడా ఈ వైరస్ కోవిడ్-19 అనే పరిస్థితిలో నేను కూడా ఉంటున్నాను. కాబట్టి మన విశ్వాసులంగా ఉండే మనకు ఒక ఆలోచన అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మీకు చెప్తూ, మరి ప్రభు మనకు తోడుగా ఉంటారని పదే పదే నేను చెప్పిన దాని కారణంగా మీ ముందు మన కీర్తనలో 23వ కీర్తన ప్రార్థనగా చెప్తూ నేను ముగించబోతున్నాను. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేద తీర్చును. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపింపును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు.
నీ రాజదండము, నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదు. పరిమళ తైలముతో నా తల అభిషేకము చేయుదు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రార్థన. దివ్యకారుణ్య జపమాల ముగింపు ప్రార్థన. మీరు కూడా ఈ 23వ కీర్తన, 91వ కీర్తన ప్రార్థనగా చెప్తూ ప్రభు ఇచ్చే ధైర్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఆ దివ్య కారుణ్యమూర్తి మనల్ని దీవించుగాక అని ఈ ప్రార్థన చేస్తున్నాను. శాశ్వతుడు అయిన దేవా, అనంత కృపాసంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై నీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురికాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన నీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవింతుముగాక. ఆమెన్.